బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలఖద్ అఖదల్లాహు మీసాక బనీ ఇస్రాయీల్ వబఅస్నా మిన్హుం ఇస్నై అశర నకీబా వఖాలల్లాహు ఇన్నీ మఅకుం లఇన్ అకమ్తుముస్ సలాత వఆతైతుముజ్ జకాత వఆమన్తుం బిరుసులి వఅజ్జర్తుముహుం వఅక్రదుముల్లాహ ఖర్దన్ హసనన్ లఉకఫిరన్న అన్కుం సయ్యిఆతికుం వలఉద్ఖిలన్నకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ వమన్ కఫర బఅద ज़ालिक మిన్కుం ఫఖద్ ضل సవాअ సబీల్. నిశ్చయంగా అల్లాహ్ ఇశ్రాయేలు సంతతి వారి నుండి గట్టి విధేయత ప్రమాణం తీసుకొని ఉన్నాడు. మేము వారిలో నుండి 12 మందిని పర్యవేక్షకులుగా నియమించాము. అల్లాహ్ ఇలా అన్నాడు, చూడండి, నేను మీకు అండగా ఉన్నాను. మీరు కనుక నమాజ్ వ్యవస్థ కట్టుబడి ఉంటే, జకాత్ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను నమ్మి వారికి తోడ్పాటును అందిస్తే, అల్లాహ్కు మంచి రుణాన్ని ఇస్తూ ఉంటే, నేను తప్పకుండా మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాను. కింద పిల్ల కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాను. దీని తర్వాత కూడా మీలో ఎవరైనా తిరస్కార వైఖరికి ఒడిగడితే అతను శ్రేయస్కర సరళ మార్గం నుండి తప్పిపోయినట్లే. ఫైమా నగదిహిం మీసాకహుం లఅన్నాహుం వజఅల్నా ఖులూబహుం ఖాసియా యుహర్రిఫూనల్ కలిమ అన్ మవాదిహి వనసు హజ్జం మిమ్మా ذుకిరు బిహి వలా తజాలు తత్తలిఉ అలా ఖాయినతిన్ మిన్హుం ఇల్లా ఖలీలం మిన్హుం ఫఅఫు అన్హుం వస్ఫహ్ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. ఆ తర్వాత తమ విధేయత ప్రమాణాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని శపించాము, వారి హృదయాలను కఠినం చేశాము. వారు ద్రవ్య ప్రోక్తాన్ని దాని అసలు స్థానం నుండి తొలగించి తారుమారు చేసేవారు. అంతేకాదు, తమకు చేయబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మర్చిపోయారు. వారిలో ఎవరో ఒకరు ఏదో ఒక ద్రోహానికి పాల్పడుతున్న సమాచారం నిత్యం నీకు అందుతూనే ఉంటుంది. వారిలో బహుకొద్ది మంది మాత్రమే ఈ ద్రోహ బుద్ధికి దూరంగా ఉన్నారు. కనుక ఓ ప్రవక్త, వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి నుండి నీ దృష్టిని మరల్చుకో. నిశ్చయంగా అల్లాహ్ మేలు చేసే వారిని అమితంగా ఇష్టపడతాడు. వమిన లదీన ఖాలు ఇన్నా నసరా అఖద్నా మీసాకహుం వనసు హజ్జం మిమ్మా ذుకిరు బిహి వఅగ్రైనా బైనహుముల్ అదావత వల్ బగ్దా ఇలా యౌమిల్ ఖియామహ్ వసౌఫ యునబ్బిహుముల్లాహు బిమా కాను యస్నౌన్. తమను తాము నసారా క్రైస్తవులమని చెప్పుకునే వారి నుండి మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాం. కానీ వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని మరిచిపోయారు. తత్కారణంగా మేము వారి విభిన్న వర్గాల మధ్య ప్రళయ దినం వరకు విరోధాన్ని, వైషమ్యాన్ని రగిల్చాము. వారు చేస్తూ వస్తున్న కర్మల పర్యవసానాన్ని అల్లాహ్ శీఘ్రంగానే వారికి తెలియపరుస్తాడు. యా అహ్లల్ కితాబి ఖద్ జాఅకుం రసూలునా యుబయ్యిను లకుం కతీరం మిమ్మా కుంతుం తఖూఫూన మినల్ కితాబి వయఅఫు అన్ కతీర్ ఖద్ జాఅకుం మినల్లాహి నూరున్ వ కితాబున్ ముబీన్. ఓ గ్రంథబహులారా, మీ వద్దకు మా ప్రవక్త విచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉన్న గ్రంథం తౌరాతు, ఇంజీలులోని ఎన్నో విషయాలను అతను మీకు విడమర్చి చెప్తున్నాడు. అవసరం లేని మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవానికి అల్లాహ్ నుండి మీ వద్దకు జ్యోతి, ఒక స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. యహ్దీ బిల్లాహు మన్ ఇత్తబా రిద్వానహు సుబులస్ సలామి వ యుఖ్రిజుహుం మినద్ దులుమాతి ఇలన్ నూరి బిఇజ్నిహి వ యహ్దీహిం ఇలా సిరాతిన్ ముస్తఖీం. ఈ గ్రంథం ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను పొందగోరే వారికి శాంతి మార్గాలను తెరుస్తాడు. తన ఆనతితో వారిని కటిక చీకట్ల నుండి వెలికి తీసి వెలుగులోకి తెస్తాడు. వారికి రుజుమార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాడు. లఖద్ కఫరల్ లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహు ఇబ్ను మర్యమ్ ఖుల్ వమన్ యమ్లికు మినల్లాహి షైయన్ ఇన్ అరాదా అన్ యుహ్లికల్ మసీహ ఇబ్న మర్యమ వమన్ ఫిల్ అర్ది జమీఅ వలిల్లహి ముల్కు సమావాతి వల్ అర్ది వమా బైనహుమా యఖ్లుఖు మా యషాఉ వల్లాహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. మరియం కుమారుడైన మసీహే అల్లాహ్ అని అన్నవారు ఖచ్చితంగా సత్య తిరస్కారులయ్యారు. ఓ ప్రవక్త, నీవు వారితో చెప్పు, ఒకవేళ అల్లాహ్ మరియం కుమారుడకు మసీహును, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులను నాశనం చేయదలిస్తే ఆయన అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికి ఉంది? ఆకాశాలలోను భూమిలోని వాటి మధ్యనున్న సమస్త వస్తువులపైనను సర్వసత్తాధికారం అల్లాహదే. ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. అల్లాహ్ ఏదైనా సరే చేయగల సమర్థుడు.
వఖాలతిల్ యహూదు వన్నసారా నహ్ను అబ్నాఉల్లాహి వహిబ్బాహు قل بل يعذبكم بذنوبكم بل أنتم بشر ممن خلق يغفر لمن يشاء ويعذب من يشاء وإليه ملك السماوات والأرض وما بينهما وإليه المصير. మేము అల్లా బిడ్డలము, ఆయనకు ప్రియమైన వారము అని యూదులు క్రైస్తవులు అంటారు. ఓ ప్రవక్త వారిని అడుగు, ఒకవేళ అదే నిజమైతే మీ పాపాలకు గాను ఆయన మిమ్మల్ని తరచూ ఎందుకు శిక్షిస్తున్నాడు? యథార్థానికి మీరు కూడా ఆయనచే సృష్టించబడిన సామాన్య జనులే. ఆయన తాను కోరిన వాణిని క్షమిస్తాడు, తాను కోరిన వాణిని శిక్షిస్తాడు. భూమి ఆకాశాలలోనూ వాటి మధ్యనున్న సమస్తం మీద సర్వసత్తాధికారం అల్లాహ్కి చెందుతుంది. అందరూ ఆయన వైపునకే మరలవలసి ఉంది. యా అహ్లల్ కితాబి ఖద్ జాఅకుమ్ రసూలునా యుబయ్యిను లకుమ్ అలా ఫత్రతిన్ మినర్ రుసులి అన్ తఖూలు మా జాఅనా మిన్ బషీరిన్ వలా నదీరిన్ ఫఖద్ జాఅకుమ్ బషీరున్ వ నదీర్ వల్లాహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఓ గ్రంథబహులారా, ప్రవక్తల ఆగమనంలో సుదీర్ఘ విరామం తర్వాత మా ప్రవక్త ముహమ్మద్ మీ వద్దకు విచ్చేశాడు. అతను మీకు ప్రతిదీ స్పష్టంగా విడమర్చి చెప్తున్నాడు. మా వద్దకు శుభవార్త వినిపించేవాడు, హెచ్చరించేవాడు ఎవరు రాలేదు అని మీరు అనకుండా ఉండేందుకు మేము ఇదంతా చేశాము. ఇదిగో ఇప్పుడు శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లా ప్రతిదీ చేయగల శక్తిమంతుడు. وإذ قال موسى لقومه يا قوم اذكروا نعمة الله عليكم إذ جعل فيكم أنبياء وجعلكم ملوكا وآتاكم ما لم يؤت أحدا من العالمين. మూసా తన జాతి వారితో అన్న విషయాన్ని కూడా ఓసారి మననం చేసుకోండి. ఓ నా జాతి వారలారా, అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీలో నుండే ప్రవక్తలను ప్రోత్సాహం చేశాడు, మీకు రాజ్యాధికారం ఇచ్చాడు, సమకాలీన లోకవాసులలో ఎవరికి ప్రసాదించని వాటిని మీకు ప్రసాదించాడు. యా కౌమి ఉద్ఖులూల్ అర్దల్ ముఖద్దసతల్లతీ కతబల్లాహు లకుమ్ వలా తర్తద్దు అలా అద్బారికుం ఫతన్ఖలిబు ఖాసిరీన్. నా జాతి ప్రజలారా, అల్లాహ్ మీ కొరకు రాతి పెట్టిన ఈ పవిత్ర భూమిలో ప్రవేశించండి, వెనక్కి మళ్ళీ రాకండి, అన్యథా మీరే నష్టపోతారు. ఖాలు యా మూసా ఇన్నా ఫిహా ఖౌమన్ జబ్బారీన్ వైన్నా లన్ నద్ఖులహా హత్తా యఖ్రుజూ మిన్హా ఫఇన్ యఖ్రుజూ మిన్హా ఫఇన్నా దాఖిలూన్. అప్పుడు వారు ఇలా అన్నారు, ఓ మూసా, అక్కడ పరాక్రమశాలులైన జనులున్నారు, వారు అక్కడి నుండి నిష్క్రమించినంత వరకు మేము అందులో ప్రవేశించలేము. వారు కనుక నిష్క్రమిస్తే మేము తప్పకుండా ప్రవేశిస్తాం. قال رجلان من الذين يخافون أنعم الله عليهم ادخلوا عليهم الباب فإذا دخلتموه فإنكم غالبون وعلى الله فتوكلوا إن كنتم مؤمنين. అప్పుడు అల్లాహకు భయపడే వారిలో నుండి దైవానుగ్రహం పొందిన ఇద్దరు మగధీరులు ఇలా అన్నారు, మీరు కనీసం ఆ ద్వారంలోనికైనా చొచ్చుకుపోండి. ఒకసారి మీరు లోనికి వెళితే చాలు, విజయం మీదే. మీరు విశ్వసించిన వారే అయితే అల్లాహ్ పైన భారం వేయండి. హాలు యా మూసా ఇన్నా లన్ నద్ఖులహా అబదమ్మా దాము ఫిహా ఫజ్హబ్ అంత వరబ్బుక వఖాతిలా ఇన్నా హౌనా ఖాయిదూన్. వారు ఇలా అన్నారు, ఓ మూసా, వాళ్ళు ఆ బలిష్ఠులు అక్కడ ఉన్నంత వరకు మేము అందులో ప్రవేశించేది లేదు. కావాలంటే నువ్వు నీ ప్రభువు పోయి ఇద్దరు వాళ్లతో యుద్ధం చేయండి, మేము మాత్రం ఇక్కడే కూర్చొని ఉంటాము. قال رب إني لا أملك إلا نفسي وأخي فافرق بيننا وبين القوم الفاسقين. అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు, ప్రభు, నా స్వయంపై నా సోదరునిపై తప్ప మరొకరిపై నా అధికారం చెల్లదు, కాబట్టి నీవు మాకు ఆ అవిధేయులకు మధ్య తీర్పు చేయి. قال فإنها محرمة عليهم 40 سنة يتيهون في الأرض فلا تأس على القوم الفاسقين. అల్లాహ్ తరఫున సెలవీయబడింది. ఇక ఈ ప్రదేశం వారికి 40 ఏళ్ల వరకు నిషేధించబడింది. అప్పటి వరకు వారు ఈ దారిలోనే కళ్ళు నిస్సహాయులుగా తిరుగుతుంటారు. కనుక ఓ మూసా, నువ్వు అవిధేయ జనుల గురించి అంతగా దుఃఖించవలసిన అవసరం లేదు.